పుష్ప అంటే ఫైర్ అనుకుంటా, వైల్డ్ ఫైర్. అన్న నవ్య అన్న నీతో ఫోటో తీయకపోతే జన్మ వేస్ట్ అన్న నేను. తమ్ముడు ఎలా ఉండబోతుంది సినిమా? బాగుంటుంది అన్న, బాగుంటుంది సినిమా, బాగుంటుంది. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అసలు సినిమాలో నీకు? వన్ డే 500 crores కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఒకరోజు 500 కోట్లు ఇది పాసిబుల్ అసలు? పాసిబుల్ అవుతుంది అన్న. ఎలా అంటే ఎక్కువ థియేటర్లు ఇచ్చి రేట్లు పెంచుకోనా లేకపోతే ఎట్లాగా? ఎక్కువ థియేటర్ ఇచ్చి థియేటర్ పెంచుకున్నారు. ఒక టికెట్ మేము 5,000 పెట్టుకున్నాము, తగ్గేదే లేదు, అవుతుంది. ఏంటి అంత డిమాండ్ అండి? 5,000 పెట్టి కొనడానికి అంత ఏం అసలు? 3 years నుంచి ఈగల్ వెయిటింగ్ అన్న పుష్ప కోసం, తగ్గేదే లేదు, అవుతుంది. ఓకే, మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఎవరు లేదు కదా, మరి దాని మీద నీ అభిప్రాయం ఏంటి? మెగా ఫ్యామిలీ సపోర్ట్ దాని గురించి మనకి తెలీదు కానీ ఉంటుంది. ఓకే, సినిమాలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అంటే క్లైమాక్స్ బాగుండాలన్నా, పుష్ప 3కి లీడ్ ఇవ్వాలన్నా, లేకపోతే పుష్ప 3కి లీడ్ ఇవ్వాలని? లీడ్ ఇవ్వాలి, లీడ్ ఇవ్వాలని. ఓకే, ఇప్పుడు మరి శ్రీవల్లి చనిపోయింది అంటున్నారు, టాక్ ఉంది కదా. సినిమాలు ఎవరైనా చనిపోయారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అది రన్ టైం మీద అలాగే సినిమా సక్సెస్ మీద ప్రభావం చూపించింది కదా, అది కొంచెం తెలీదా? ఓకే, మరి రన్ టైం కూడా 3 గంటల 2 నిమిషాలు ఉంది కదా, అంత ఓపిక్ గా చూస్తారంటవా? అంత చూస్తారా? 100% చూస్తారు, ఎందుకు చూడరు, చూస్తారు. ఓకే, ఎంతమంది బుక్ చేస్తున్నారు 5,000 పెట్టి? మేము 5 members బుక్ చేసుకున్నాం. 5 members. ఓకే, ఆల్ ది బెస్ట్, ఎంజాయ్. ఓకే, వస్తుంది 3 ఏళ్ల తర్వాత బొమ్మ పడుతుంది మా ఊడిది, హిట్ బ్లాక్ బస్టర్. డే 1 300. టికెట్ రేట్లు మరి హైక్ ఉన్నాయి కదా, చాలా మందికి ప్రాబ్లం ఉంటున్నారు కదన్నా, ఎక్కడ ఫిల్ అవ్వట్లేదు చెప్పండి, మొత్తాన్ని ఫిల్ అయినాయిగా. అంటే అసలు కేసు ఒక సినిమా టికెట్ రేట్ ఇష్యూ అనేది కోర్టు దాకా వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటావు? వెళ్ళింది అన్న, కోర్టు ఇచ్చి ఏమిచ్చింది, 2 weeks తర్వాత రమ్మంది మళ్ళీ. మా సినిమా కొడుతున్నాం చూడండి, ఇప్పుడు ఎవడైనా కొంటాడు రేపటి నుంచి. ఈవేళ ఒక్కరే దగ్గర 900, రేపటి నుంచి మళ్ళీ అంత 350. ఎందుకు కొనరన్నా, చూడు హాట్ కేక్స్ అయిపోతాయి టికెట్లు. RRR బాహుబలి కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారా? అది చెప్పలేం కదన్నా, RRR ఆడుతుంది, బాహుబలి కూడా దాడే ఛాన్స్ ఉన్నాయి. వేళ రాత్రి టాక్ వస్తుంది, కొడుతున్నాం అంతే. అంటే రన్ టైం మరి ఎక్కువ ఉంది కదా, 3 గంటల సేపు. అంటే ఏముందన్న, యానిమల్ రన్ టైం ఉంది కదన్నా, మరి దానికంటే కూడా ఎక్కువ ఉంది కదా. అంటే 1 నిమిషం ఎక్కువ అంతే కదా, ఏముంది కొడతాం, హిట్ అవుతుంది సినిమా ఈజీగా. ఓకే, సినిమా నుంచి మీరే ఎక్స్పెక్ట్? దేవుడు చేస్తున్నాడు, దేవుడు 3 ఏళ్ళ తర్వాత మాసు, జాతర మాసు అంతే. ఎక్స్పెక్టేషన్స్ ఏంది సినిమాలో అసలు? ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జాతర అన్న, జాతర ఎపిసోడ్ వెయిటింగ్ అసలు. డాన్స్ 3 ఏళ్ళ తర్వాత చాలు మాకు అది. ఓకే, ఎంతమంది బుక్ చేస్తున్నారు? ఎంత పెట్టి బుక్ చేస్తున్నారు టికెట్? 6 ఉన్నాం అన్న, మనిషి 10 ఇచ్చుకున్నాం. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా సినిమాకు ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా, వచ్చే అవకాశం ఉందంటారా లేకపోతే జస్ట్ వర్క్ ప్రకారం? లేదు, పక్క వస్తారు. సంజయ్ అంటే పక్కాగా వస్తారు. ఓకే, పుష్ప 3 ఉండే అవకాశం ఉందా? లీడ్ రావాలనుకుంటున్నారా దీంట్లో లేకపోతే ఏంటి? 3, 4, 5 అన్ని చేస్తాడు. ఓకే, పుష్ప 1కి ఆల్రెడీ నేషనల్ అవార్డు కొట్టారు, చూసాము. దీని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంతకంటే అచీవ్మెంట్ మళ్ళీ అవార్డు వస్తుంది, మళ్ళీ ఆస్కర్ వచ్చినా ఆశ్చర్యపక్కలేదు. సినిమా అలాంటిది. ఓకే, ఏంది అంటే మరి అంత ఇదేమి కుటుంబ సమేతంగా చూసే చిత్రం ఏం కాదు కదా. లేదండి, మరి అలాగే ఉన్నారు, అలా చూసారు. మరి అన్నీ చూస్తారన్న, చూసేవాళ్ళు చూస్తారు, లేదా లేదు. రేట్లు అన్నారు, అన్నారు, చూసారు కదా, బుకింగ్ లో కట్అవుట్లు ఎలా ఉన్నావు. హైదరాబాద్ మొత్తం అన్ని హౌస్ఫుల్స్ అలాగే ఉంటుంది అల్లు అర్జున్ బ్రాండ్ అంటే. ఓకే, కాంట్రవర్సీ నడుస్తుంది, అటు చూసే ఉంటావు. ట్రోల్స్ బాగా జరుగుతున్నాయి కదా, దాని మీద అభిప్రాయం? ట్రోల్స్ వస్తారన్న, ఇప్పుడు ఏ ట్రోల్స్ అలా చెప్పి సినిమా చూడటం ఆపేరుగా. ఓకే, మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఏం దక్కలేదు కదా, మరి దాని మీద అభిప్రాయం? మెగా ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఉంటదన్న, ఆల్రెడీ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్ లాంటి హీరోకి సపోర్ట్ అనేది అవసరం లేదని నా ఫీలింగ్. ఓకే, చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా ఫ్లెక్సీలు వేసి మా అన్న అంటున్నారు కదా, దాని మీద స్పందిస్తావా? అంటారన్న, అన్ని వాళ్ళు అంటారు, చూసేవాళ్ళు చూస్తారు, లేదా లేదు అలా అని చెప్పి సినిమా ఆపలేరు కదా. అప్పుడు ఎలా ఉండిపోతుంది సినిమా, ఎలా ఉండిపోతుంది? పుష్ప 2 3 ఏళ్ళ తర్వాత నుంచి వస్తుంది. ఈసారి మాత్రం సినిమా మాత్రం దద్దరు వెళ్ళిపోతుంది. థియేటర్లో మాత్రం మొత్తం షేక్, ఇక మొత్తం బట్టలు నింపుకోవటమే, ఇక డైరెక్ట్ షేక్ అయిపోతుంది. సీట్ల మీద ఊకో మేము నిలబడే అట్లుంటుంది అన్న సినిమా. బ్లాక్ బస్టర్ అయితే ఖచ్చితంగా. మా అన్న ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు, ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే. ఇప్పటిదాకా రిలీజ్ అయిన సాంగ్స్ లో నీకు ఏది నచ్చింది బాగా? ఫీలింగ్ సాంగ్ కడుపు నిండిందా? హ్యాపీయా? ఓకే, ఫీలింగ్, కిస్సింగ్ సాంగ్ అవి బాగున్నాయి. ఓకే, అందరూ జాతర ఫైట్ గురించి డిస్కస్ చేస్తున్నారు, దాని మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మాస్ లోడింగ్ అన్న, మాస్ లోడింగ్ సినిమా. జాతర ఫైట్ మాస్ లోడింగ్ చెప్తానా, మొత్తం రికార్డులు మొత్తం బ్రేక్ అవుతుంది ఈ సినిమాతో. బన్నీ అన్న కొట్టేస్తాడు రికార్డు. ఓకే, 3 గంటల 2 నిమిషాలు అంటే సినిమా బాగా లెంత్ ఎక్కువ ఉంది కదా, దాని మీద అభిప్రాయం ఏంటి? సినిమా పెద్దది కాబట్టి ఎక్స్పెక్టేషన్ బాగానే ఉన్నది. ఓకే, సీన్స్, ఫైట్, సాంగ్స్ కొంచెం ఉన్నాయి కాబట్టి ఎక్కువ
ఓకే, టికెట్ రేట్స్ ఇష్యూ కూడా బాగా నడుస్తుంది కదా, టికెట్ రేట్లు బాగా హైక్ పెట్టారు కదా దాని మీద. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా స్టార్ కాబట్టి ప్రతి సినిమాకు పెంచుతారు కదా రేట్లు. ఇప్పుడు పెద్ద సినిమా కాబట్టి పెంచుడు కామన్ రేట్లు. ఇప్పుడు కల్కికి, RRRకి వీటికి పెంచలే అన్న, బాహుబలి కూడా పెంచారు కదా. రెడీ. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చావు? మల్లంపేట నుంచి. ఓ చాలా దూరం నుంచి వచ్చి ఎంతమంది వచ్చారు? ఒకటే వచ్చి ఎంత పెట్టావు టికెట్ కోసం? ఇంకా టికెట్ దొరకలేవు. ఓకే, ఫుల్ టైట్ ఉందా? ఫుల్ టైట్ ఉంది. ఓకే, ఏ సంగతి పుష్ప 2 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు? ఎలా ఉండాలనుకుంటున్నావు? మూవీ అయితే మామూలు ఉన్నాయి, అందరూ గల్లలు ఎగ్గేసుకొని మరి చూసి వెళ్తారు. ఓకే, చాలా బాగుంటది మూవీ. ఓకే, థియేటర్లో జాతరేనంటావు? జాతర, ఆ జాతర చూడన్న గెటప్ ఒకసారి బన్నీ అనేది. ఓకే, ఆ స్టైల్ చూసిన ఒకసారి ఎట్లుంటే డ్యాన్స్ చూడన్న. అంటే ఎందుకన్నా నీకు ఇలా నచ్చేది జాతర ఎక్స్పోర్ట్ 100% నచ్చుతారన్న. ఓకే, పుష్ప 3 ఉండబోతుందా? ఉండాలనుకుంటా. పుష్ప 3 కూడా కావాలి. నిన్ననే ఇవన్నీ చెప్పిండ్రు, మొన్ననే. పుష్ప 3 కూడా కావాలి. ఓకే, ఫీలింగ్ సాంగ్ ఎలా అనిపించింది? చెప్పండి. సూపరా? ఓకే, ఓకే, థ్యాంక్ యూ. కుక్కట్పల్లి పుష్ప కోసము బాగా వెయిట్ చేసినాం అన్న 3 years నుంచి. అల్లు అర్జున్ ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిటింగ్ అన్న. 9:30 షోకి వస్తుందంట సంధ్య థియేటరు. ఇక్కడ నుంచి టికెట్లు అయితే దొరకొచ్చినాయి అన్న, చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న నుంచి మన ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాము టికెట్ల కోసము. టికెట్లు అయితే అసలు దొరుకుతలేవు. చూసి అన్ని బుకింగ్ అయిపోయినాయి, ఫోన్లో కూడా చూసినాము. చూసి ఆఖరికి నిన్న నైట్ దొరికినాయి అన్న, 1:30 షోకి దొరికినాయి. మాకు వెరీ హ్యాపీ అన్న. మేము ఎంతమంది వచ్చారు? మేము ఒక 4 members వచ్చినామన్న. ఓకే, సినిమా ఎలా ఉండబోతుంది? ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? రికార్డు పుష్ప 2 రికార్డు బద్దలు పడుతుంది అన్న. పుష్ప 2 ఎవరు రికార్డులు బద్దలు కొట్టింది? RRR, బాహుబలి రికార్డు బద్దలు కొట్టిద్దా? RRR, బాహుబలి రికార్డులు అన్ని పన్న పెడుతుంది పుష్ప 2. ఓకే, ఫస్ట్ రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది? 200 crores ఫస్ట్ డే 200 crores. ఓకే, జెన్యున్ గా చెప్పేద్దాం ముందు ఒక్కడ ఇప్పటి వరకు బ్రహ్మాండంగా. ఓకే, పుష్ప ఫ్యాన్స్ కి అలాగే అల్లు అర్జున్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? అతనితో ఒక ఫోటో దిగాలండి అంతే. ఓకే, ఎప్పుడైనా ట్రై చేసావా లేదా ఇప్పుడు ట్రై చేయాలనుకుంటున్నావా? వెయిటింగ్ అన్న. నేను బుద్ధి తెలిసి నుంచి కూడా అల్లు అర్జున్ ఫ్యానే. అన్నతో ఫోటో దిగకపోతే ఇక వేస్ట్, జన్మ వేస్ట్, నేను బతుకు కూడా వేస్టే. అది ఆరాటం అది అట్లా ఉన్నది. ఫోటో దిగాలన్న, ఖచ్చితంగా దిగాలి. ఓకే, మరి ఒకసారి అల్లు అర్జున్ రిక్వెస్ట్ పెట్టు, అన్న ఐ లవ్ యూ అన్న, నీతో ఫోటో దిగాలన్న. ఒకసారి నీ స్టైల్లో నువ్వు చెప్పు, కొంచెం అగ్రెసివ్ గా. అన్న లవ్ యూ అన్న, నీతో ఫోటో దిగకపోతే జన్మ వేస్ట్ అన్న. నేను టికెట్లు దొరికాయా? బ్లాక్ లో ఎంత పెట్టారు టికెట్? ఏంటి 4,000 పెట్టారా? అప్పుడు మళ్ళా మన మాట ఇంట్లో తెరిస్తే అరుస్తారు కదా. అన్నమొంగల 4,000 ఇంకా 10,000 ఇట్టా కొంటాను. ఏంది అసలు అంత పిచ్చి ఏంటి అసలు అల్లు అర్జున్ అంటే అది ఇంకా ఏమో నాకు తెలియదు, మొత్తం ఎక్కేసింది లోపల. అన్న అంటే మొత్తం అంత పిచ్చి ఎక్కేసింది. చిన్నప్పటి నుంచి డాడ్ ఫ్యాన్స్. ఒక ఓకే, అల్లు అర్జున్ సినిమాలో నీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి? సరైనోడు, అలా వైకుంఠపురం, పుష్ప 2. ఓకే, అన్ని సినిమాలు ఇష్టం అన్న. అంటే మెయిన్ ఎక్కువ ఎక్కింది సినిమా అన్న, ఎక్కింది మొత్తం మైండ్ల కంటే 3 సినిమాలే. ఓకే, పుష్ప 2 నుంచి నువ్వే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఫైట్లా, పాటలా, స్టోరీయా, లేకపోతే ఇంకా ఏంటి అసలు? అన్ని ఇట్టానా, ఇంకా ఫైట్లా, పాటలా నేమ్లా అన్న తీసిందంటే సినిమా మొత్తం ఇండస్ట్రీ ఇట్టు వైల్డ్ ఫైర్ అయిపోతుంది సినిమా మొత్తం. ఓకే, పుష్ప 3 ఉండే అవకాశం ఉందంటావా? ఉంటుంది అన్న, ఖచ్చితంగా పుష్ప 3 అవకాశం ఉంటుంది. మరి అల్లు అర్జున్ మీద బాగా ట్రోల్స్ వస్తున్నాయి కదా, దాని మీద లంచోలాగా చెప్తున్నా. నా అన్న ఇంటర్ కూడా వీకలాడు, అర్థమైంది. ఒక లంచోడు నా అన్న ఇంటర్ వీకలాడు. ట్రోల్ చేసే లంచులకు అందరూ చెప్తున్నా. ఓకే, మెగా ఫ్యామిలీ ఎవరు సపోర్ట్ చేయలేదు కదా, మరి దాని మీద అభిప్రాయం? సపోర్ట్ చేయకుండా మేము ఫ్యాన్స్ ఉన్నాము అన్న. మా ఫ్యాన్స్తోనే మేము అన్నని గెలిపించుకుంటాము. సపోర్ట్ చేయాలని మేము ఇంతమంది ఉన్నాక తర్వాత సపోర్ట్ చేసిన చేయకపోతే ఏముందన్న, మేము ఉన్నాం అన్నని గెలిపించుకోండి అన్న, మేము గెలిపించుకుంటాం మా అన్నని. ఓకే, మరి పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? కానీ అన్న కొంచెం సినిమాలు కొంచెం లేట్ తీసుకుని మా కోసం కొంచెం 1 yearకి ఒక సినిమా చూస్తే కానీ మేము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము, అలా అని అనుకుంటున్నాం. ఓకే, కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నావు? ఫస్ట్ డే ఎంత వస్తాయి అనుకుంటున్నావు? వస్తాయన్నా ఒక 1,000 crores అయితే వస్తాయి. ఓకే, టోటల్ 1,000 crores వస్తాయి. బాహుబలి రికార్డు అలాగే RRR రికార్డులు బద్దలైపోతాయా? అయితే అన్న బద్దలైపోతుంది, 100% అయిపోతాయా? అయితే అన్న 100% ఓకే, అయితే. ఓకే, థ్యాంక్ యూ. తమ్ముడు చెప్పు, నీ పరిస్థితి ఏంది అసలు? ఎక్కడి నుంచి వచ్చావు, ఏంది? అన్న నాది నారాయణగూడలో ఉంటా అన్న నేను. ఇది మేమిద్దరం ఫ్రెండ్సే. కానీ ఇప్పుడు ఈ హీరో ఎందుకంటే పిచ్చి మాకు ఇద్దరికి. ఎందుకంటే ఇప్పుడు ఈ అన్న అల్లు అర్జున్ అన్న ఒక్క సినిమాకి వాడే కష్టం 4 సినిమాలకు వాడే కష్టం ఒక సినిమాకి పడ్డాడు. ఇప్పుడు ఆ సినిమాకి వాడే గ్యాప్లో అందరూ ఇప్పుడు ట్రోల్ చేశారు కదా. ఇప్పుడు రేపు సినిమా రిలీజు, రేపు
రిలీజ్ అయినాక పొద్దుగాల అందరి ముఖాలలో కనిపిస్తుంది. ఓడాడ ట్రోల్ చేసిండు ఆడే స్టోరీ పెట్టాలి, హిట్ అయిందని చెప్పాలి అంతే.